నిడదవోలు నియోజకవర్గంలో నామినేషన్ల పర్వం మొదలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం 11:07 వైసీపీ పార్టీ కార్యాలయం ఊరేగింపుగా బయలుదేరి నామినేషన్ వేశారు. పార్టీ జిల్లా అధ్యక్షులు రాజానగరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జక్కంపూడి రాజా, రాజమండ్రి పార్లమెంటరీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నాన్నగారు జిఎస్ రావు గారు మరి ఈ రోజు అందరికీ తెలిసిన విషయం, అనారోగ్యం వల్ల హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నారు. మరి వారిని తప్పకుండా మీరు మిస్ అవుతున్నారు. గతంలో ఇదే ప్లేస్ లో ఆయన కూడా మనతో పాటు రావడం జరిగింది. మరొకసారి నామినేషన్ వేశాక రాజా శ్రీనివాస్ నాయుడు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో మొట్టమొదటిగా గెలిచేది నిడదవోలు నియోజకవర్గమని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు, నియోజకవర్గంలో ప్రజలకు తాను చేస్తున్న అభివృద్ధి తనను మరోసారి విజయావకాశాల వైపు నడిపిస్తుందని శ్రీనివాస్ నాయుడు ధీమా వ్యక్తం చేశారు. మాకు ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది. ప్రజలకు చేసినటువంటి మంచికి ప్రజలు తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. ముఖ్యంగా ఈ నిడదవోలు శాసనసభ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో స్థానికంగా ఇక్కడ శాసనసభ్యులుగా పనిచేసినటువంటి వ్యక్తి అన్ని రకాలుగానూ కూడా దోపిడీలు చేసి పెద్ద ఎత్తున సొమ్ములు దాచుకున్నటువంటి పరిస్థితి, రాజకీయాల్ని వ్యాపార పరంగా లేకపోతే వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి. అయితే ఎలక్షన్ ప్రక్రియ స్టార్ట్ అవడం జరిగింది. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వటం, మరి ఈరోజు ఎలక్షన్ నామినేషన్స్ ఫస్ట్ డే. ఈరోజు నిడదవోలు నియోజకవర్గంలో నేను ఈరోజు నామినేషన్ వేయటం జరిగింది. ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి మా ముఖ్యమంత్రి గారు, మా నాయకుడు, జననేత జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నాకు ఒక అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యేగా పోటీ పెట్టడానికి. మరి ఎమ్మెల్యేగా గెలిచి ఈ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేయటం జరిగింది. అనేక పథకాలు కూడా అందరికీ అందజేయటం జరిగింది. ఈ నిడదవోలు నియోజకవర్గం కూడా చక్కగా అభివృద్ధి చేయటం జరిగింది. మరి ఈరోజు మా జగనన్న నాకు మళ్ళీ కూడా అవకాశం ఇవ్వటం జరిగింది. రెండోసారి కూడా పోటీ పెట్టే అవకాశం. మరి నిడదవోలు ప్రజలకి మరొక్కసారి నేను సేవ చేసుకునే అవకాశం నాకు కలిగించినందుకు ముందుగా జగన్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటాం.